హాయ్ హలో అందరికీ. చూడండి, చాలామంది బీరకాయ కూర వండుకున్నప్పుడు ఏం చేస్తారంటే శుభ్రంగా పొట్టు అనేది లేకుండా శుభ్రంగా చెక్కేస్తారండి. చెక్కేసి కూర వండుకుంటారు. కానీ బీరకాయ లోపల ఉండే గుజ్జు కంటే పైన తొక్కకే పోషకాలు ఎక్కువ ఉంటాయి. అర్థమైంది మీకు? పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి బీరకాయ కంటే బీరకాయ లోపల వైట్తో చూసారా, దీనికంటే బీరకాయ పొట్టే చాలా మంచిది హెల్త్కి. ఓకేనా? దాంట్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది అన్నమాట. ఇదిగో చూడండి, ఇలా చెక్కుకోవాలి. అక్కడక్కడ ఇలాగ తొక్కలు వదిలేసుకోవాలి బీరకాయ. ఇలా వండుకుంటే కనుక చాలా మంచిది. తర్వాత ఈ బీర పొట్టు ఉంది కదా, అది పారేయకండి. చక్కగా నీట్గా కడిగేసుకొని కొద్దిగా బియ్యం నానబెట్టుకొని, ఆ బియ్యం ఈ పొట్టు ఎంత ఉందో పొట్టుకు తగ్గ బియ్యం నానబెట్టుకొని, అలాగే అల్లం, పచ్చిమిర్చి, 2 ఎల్లుల్లి రేకలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి పెసరట్లా వేసుకొని తినండి. ఎంత మంచిదో హెల్త్కి తెలుసా? టిఫిన్లో రకరకాల ఇడ్లీ దోశలు కాదండి, ఇలాంటివి చేసుకొని తినండి. ఓకే, నేను చేసి చూపిస్తాను మీకు, ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి. బీరపొట్టు అట్లు, అలాగే ఆనపకాయతో అట్లు, సొరకాయతో అట్లు, ప్రతిదీ కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి. తినండి, ఇలాగా చూడటం కాదు, చేసుకొని తినండి. మనం మామూలు టిఫిన్లకైనా అదే పని, ఈ టిఫిన్కైనా అదే పని. పెసరట్టు వేస్తాను బీరపొట్టుతో, రేపు చూడండి. ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతిదీ కూడా. ఒకరోజు తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి, అలా ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి. బీరకాయ మాత్రం ఇలాగే చెక్కుకోండి. ఈ పీసు ఈ మాత్రం అయినా ఉండాలి. ఓకేనా? ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.